హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో నాకు చాలా స్పెషల్. ఎందుకంటే నేను ఈ నవరాత్రుల్లో తల్లి వీడియోస్ అనేది నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. చాలా మంచి రెస్పాన్స్ అయితే నాకు వస్తుందన్నమాట. కానీ ఈరోజు నేను వ్లాగ్ చేయలేదు, తల్లి దర్శనం చేసుకోలేదని నేను చాలా ఫీల్ అయ్యాను. షాపింగ్కి వెళ్తున్నాను అని అనుకున్నాను, బట్ నాకు అక్కడ అనుకోకుండా తల్లి దర్శనం జరిగిందనమాట. నేను తల్లి అలంకరణ పూజలో కూర్చున్నాను. అక్కడ పూజ మాత్రం చాలా అద్భుతంగా జరిగింది. ఆ పూజ ఎక్కడ జరిగింది ఏంటి అనేది ఈ ఫుల్ బ్లాగ్లో చెప్తాను. మీరు మాత్రం మిస్ చేయకండి. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యాస్ వరల్డ్. ఈ నవరాత్రుల్లో నేను అమ్మవారి వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. అండ్ నేను అనుకోలేదు అమ్మవారి నవరాత్రులు ఇలా నా యూట్యూబ్ ఛానల్లో నేను డే బై డే ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే ఇలా అప్లోడ్ చేస్తానని. నేనేమనుకున్నానంటే ఈరోజు నేను డే 4th నేను బ్లాగ్ చేయలేనేమో, ఆ తల్లి దర్శనం చేసుకోలేను ఏమో అని అనిపించింది నాకు. అండ్ నేను అనుకోకుండా అని ఏం లేదు, నేను షాపింగ్కి అని వెళ్ళామన్నమాట. మా బాబు కోసం షాపింగ్ చేద్దామని వెళ్ళాము. టెంపుల్కి వెళ్ళాలి కానీ వెళ్ళలేకపోయామని చెప్పి షాపింగ్కి అయితే వెళ్ళాము. బట్ మేము షాపింగ్కి అక్కడ దాకా వెళ్ళాము. బట్ సడన్గా ఇటు ఒక వైపు చూస్తే అక్కడ మా అమ్మ చూసిందనమాట. ఇక్కడ అమ్మవారిని పెట్టారు, వెళ్ళి మొక్కుకొని వద్దాం పదా అని మా అమ్మ అంటే సరే మొక్కుకొని వద్దాంలే అని వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళి చూస్తే అసలు బాబోయ్, అసలు లోపలికి వెళ్ళాక మళ్ళీ బయటికి రావాలని అనిపించలేదు నాకు, మా అమ్మకి. వెళ్ళేసి లోపల కూర్చున్నాం మేమైతే. కూర్చున్నాక ఆయన పూజ చేస్తున్నాడు అనమాట. భవానీ మాల వేసుకున్న పూజారి గారు ఆయన పూజ చేస్తున్నారు. అక్కడ మాల వేసుకున్న వాళ్ళు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, భవానీ మాల వేసుకున్న వాళ్ళందరూ. ఆ పూజ కూడా చాలా అద్భుతంగా జరిగిందనమాట. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నాకు ఇన్ని ఇయర్స్లో నేను ఎప్పుడూ అమ్మవారి నవరాత్రుల్ని ఇలా నేను ఎప్పుడూ ఫీల్ చేయలేదన్నమాట. ఎందుకు అని అంటే నాకు తెలీదు. ఈ ఇయర్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ తల్లి ఆశీస్సులు నాకు ఉన్నాయి అని నాకైతే అనిపించింది అనమాట. చెడు నుంచి మంచి గెలవడం అని అంటారు కదా దసరా అంటేనే. నా లైఫ్లో కూడా చెడిపోయి అమ్మవారి దర్శనం జరుగుతుంది కాబట్టి మంచి జరుగుతుంది నాకు అని అనిపించింది అనమాట. మీరు ఈ ఫుల్ వ్లాగ్లో చూస్తే అక్కడ జరిగిన పూజ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా ఉంది. అండ్ మీరు ఫుల్ వ్లాగ్ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఇంత బాగుందా వీడియో, ఇంత బాగా పూజ చేస్తారా అని అనిపిస్తుంది మీకే అనమాట. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ ఫుల్ వ్లాగ్ని అయితే చూసేయండి. ఇంతకీ నేను మీకు చెప్పలేదు కదా నేను ఎక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్నానని చెప్పి. నేను వెళ్ళిన షాపింగ్ మాల్ ఎక్కడ ఉంటుందని తెలంగాణలో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుందన్నమాట. ఈ పెద్దపల్లికి వెళ్ళే రూట్లో కమాన్పూర్ అనే ఊరు ఉంటుంది. ఆ కమాన్పూర్ దగ్గర లోపలికి వెళ్తే వేణు షాపింగ్ మాల్ అని ఉంటుందన్నమాట. ఆ షాపింగ్ మాల్లో చాలా వెరైటీస్ ఉంటాయి. అందరికీ, పిల్లలకి, పెద్దలకి ఉంటాయి అన్నమాట. మేము ఆ షాప్ ముందుకైతే వెళ్ళాము. షాప్ ముందుకి వెళ్ళేసరికి లెఫ్ట్ సైడ్లో అమ్మవారి విగ్రహాన్ని పెట్టారనమాట. అక్కడ ఆ తల్లిని వాళ్ళు ఎలా అలంకరిస్తున్నారు, అన్నపూర్ణాదేవి అవతారంలో ఉందన్నమాట ఆ తల్లి. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అవతార రూపం అనేది చేస్తారంట. ఈ కమాన్పూర్లో అమ్మవారి అవతారం అన్నపూర్ణాదేవి అవతారంలో ఉంది. అండ్ అలాగే మీరు ఈ పూజ అయిపోయాక ఆమెను ఎలా అలంకరిస్తారో కూడా మీరే చూడండి. అండ్ ఇంకా ఈరోజే అన్నదాన కార్యక్రమం కూడా జరిపించారు. माज्जर्नक्तत्वमसे माज्जर्जानो भवन्दनः भगवत्कदाङ्गत्वः भगवस्नानां समर्पयामहे स्वादपवनस्य दिव्यात्मनें स्वादरेन्द्रियाद वर्णाद वादवे कुबेरस्योमात्तदां स्वाधोस्नानां समर्पयामहे शर्करास्नानां समर्पयामहे फलोदकस्नानां समर्पयामहे ॐ अन्नपूर्णमहं वक्षे विद्यावत्ताञ्जेश्वरे
సమర్పయామ్యం దుర్గో దుర్గార్తినాశినీం సౌభాగ్యపుత్రావరదే సువర్ణ అమ్మవారి పేరు మీద పసుపు కుంకుమ వేసుకోండి. సౌభాగ్యపుత్రావరదే సువర్ణమణి సంయుతే కంఠే దారాయ దేవేషు సౌభాగ్యసోత్రపోషణం. అది కుర్చీలో లోపలికి పంపండి. బయట ఎవరు ఉన్నారు? రెండు పంపేయండి. 3 సౌభాగ్యపుత్రావరదే సువర్ణమణి సంయుతే కంఠే దారాయ దేవేషు సౌభాగ్యసూత్రభూషణం. అనేకరక్తకటికం స్వర్ణభూషణభూషితం కరాంగుల ముద్రాది ధ్రియతే ప్రతిగృహ్యతాన్ అక్షతాన్ విమలాన్ శ్రద్ధాన్ ముక్తామణి సమప్రభాన్ సన్మత దేవి వరద భవాత్ పునః. పట్టుకోండి. ఈరోజు అమ్మవారి అలంకారం అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవి అంటే అమ్మవారి ఎడమ చేతి లోపట అక్షయ పాత్ర ఉంటుంది, కుడి చేతి లోపట గరిట ఉంటుందట. ఎందుకు అంటే వచ్చిన వాళ్ళకి ఎవరికైనా కానీ ఎప్పుడు అన్నం పెడుతూనే ఉంటుందట. అందుకే ఆమెను అన్నపూర్ణ అని చెప్పి అంటారు. అందుకే ఆడవాళ్ళను అన్నపూర్ణలతో చూస్తారట. ఎందుకంటే ఇంటికి వచ్చిన తర్వాత ఎవరైనా వచ్చినప్పుడు కడుపుని అన్నం పెడితే ఆమె చూసిన అన్నపూర్ణలాగా అన్నం పెట్టి పంపించింది అని చెప్పి. ఎందుకంటే ఎన్ని దానాలు ఇచ్చినా ఎన్ని చేసినా కానీ తృప్తి అనేది ఉండదట. ఒక అన్నదానం చేస్తే మాత్రమే తృప్తి అనేది ఉంటది. ఎందుకు అంటే కడుపు నిండిన తర్వాత ఇక చాలు అని చెప్పి అనేది ఒక అన్నదానానికి ఇక దేనికి కూడా తృప్తి ఉండదు. వాళ్ళకి 10,000 ఇస్తే 1000 రూపాయలు ఇస్తే మంచిగా ఉండవు అని చెప్పి ఉంటుంది. తర్వాత డబ్బులు ఇస్తే ఇంకొకటి ఇస్తే మంచిగా ఉండవు అని చెప్పి ఉంటుంది. కానీ ఒక్క అన్నానికి మాత్రమే అట్లా ఉండదట. అందుకే అమ్మవారు ఇప్పుడు కూడా ఎడమ చేతుల్లో ఒక పాత్ర, బంగారు పాత్ర పట్టుకొని ఉంటుందట. కాశీలో అమ్మవారు ఎప్పుడు కూడా ఎడమ చేతిలో బంగారు పాత్ర, అన్నపూర్ణాదేవి బంగారు పాత్ర పట్టుకొని ఉంటుందట. కుడి చేతిలో గరిట ఉంటుందట అమ్మవారి చేతిలో ఎప్పుడు. ఎందుకు అంటే ఇప్పుడు కూడా గరిట ఇంట్లోనే ఉంటాడు, బోర్లేసి ఉంటాడు. బోర్లేసి ఉంటే అన్నం లేదు అన్నట్టే లెక్క. ఇప్పుడు వెనకాలనే పెట్టుంటాడు, వచ్చిన వాళ్ళని తీసి పెడుతూనే ఉంటుందట. ఎందుకంటే అక్షయ పాత్ర అంటే అక్షయం అంటే దాని లోపల మొత్తం తీసినా కొద్ది వస్తూనే ఉంటుందట. తీసినా కొద్ది వస్తూనే ఉంటుందట.
ఎందుకు అంటే వచ్చిన వాళ్ళు ఎవరికైనా కానీ వాళ్ళ కడుపు నింపి పంపాలి. అందుకే ఆడవాళ్ళు అన్నపూర్ణలతో పోలుస్తారు అన్నట్టు. ఎందుకంటే ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నం పెడితే అన్నపూర్ణలతో పోలుస్తూ ఉంటారు అన్నట్టు. అట్లాంటి అవతారం ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారం. మరి అన్నపూర్ణలో కూడా ఎవరు వచ్చినా కానీ దీనికి శాస్త్రం కూడా ఇంటికి శత్రువులు వచ్చినా కానీ రామాయణంలో కూడా చెప్తాడు అన్నట్టు. ఒకనొక సందర్భంలో పడినట్ట రామరాముడు యుద్ధం జరిగినప్పుడు ముహూర్తాన్ని నిర్ణయం చేయాలి. ముహూర్తాన్ని నిర్ణయం చేయాలంటే విభీషణ్ అడుగుతాడు శ్రీరాముడు, అయ్యా మరి మీ లంకా నగరంలో కూడా మంచి బ్రాహ్మణుడు ఎవరున్నారో చెప్పండి. మరి ఆ బ్రాహ్మణికి ఇప్పుడు మా నాన్నగారు ఆర్థికం అంటే దశరథ మహారాజు ఆర్థికం మధ్యలో కూడా వస్తున్నది, వాళ్ళకు భోజనం పెట్టాలి, మరి యుద్ధానికి మనం సమయాన్ని మనం నిర్ణయించుకోవాలి అని చెప్పంటే విభీషణ్ చెప్తాడట, ఈ భూమండలంలో బట్టి మంచి బ్రాహ్మణుడు ఎవరున్నారో అంటే రావణాసుడు ఒక్కడే ఉన్నాడు అని చెప్పంటాడు. అప్పుడు ఆ రావణాసుడు తీసుకుని రమ్మని చెప్పంటే అప్పుడు పోయి రావణాసుడు రమ్మని చెప్పంటారు. వచ్చిన తర్వాత ఆయన మొత్తం అన్ని పక్కకు పెట్టి ఒక బ్రాహ్మణుడు లాగా అక్కడికి వస్తాడు అన్నట్టు. వచ్చిన తర్వాత వాళ్ళ తండ్రి ఆర్థికం పెట్టిన తర్వాత అన్ని ముహూర్తం నిర్ణయం చేస్తాడు అన్నట్టు. ఆ ముహూర్తం నిర్ణయం చేసినప్పుడు అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంటారట, నీ దగ్గరికి వచ్చిండు, నీ యొక్క పదాన్ని నువ్వే ముహూర్తం నిర్ణయం చేసుకుంటున్నావు. ఎందుకంటే ఆనాడు యుద్ధం చేస్తే వాళ్ళ కూటం అనేది ఉండదు కనుక, అంటే నేను నన్ను పిలిచి ఒక బ్రాహ్మణుని పిలిచిండు, అక్కడికి వచ్చిన అని చెప్పి అన్నాడట. అన్న తర్వాత అక్కడ భోజనం పెట్టిన తర్వాత భోజనం పెట్టాడు. భోజనం పెట్టిన తర్వాత ఆయన చెప్తాడన్నట్టు, నా కడుపులో అన్నం పెట్టాం కనుక నీకు జయం కలుగుతుంది అని చెప్పానట్టు. ఒకటే మాట దీవించిందట ఆయన. అంటే అన్నం పెట్టిన తర్వాత కడుపు నిండిన తర్వాత ఆయన సంతోషపడ్డాడట. అందుకే ఎవరైనా కానీ కడుపు నిండితే వాళ్ళు సంతోషపడి అన్నదాత సుఖీభవ అని చెప్పి అనుకోవాలి అని చెప్పాడు. అన్న ప్రసాదం తీసుకుని ఎక్కడి వాళ్ళైనా కానీ ఆ మాట అన్నట. పరభోజనం చేసిన వాళ్ళ మన ఇంట్లో అనద్దట. పరభోజనం ఎక్కడ చేసినా కానీ హోటల్ వేస్తే ఎక్కడ కాదు, పైసలు తీసుకొని ఇస్తున్నాడు. పరభోజనం ఎక్కడ చేసినా కానీ అన్నదాత సుఖీభవ అని చెప్పారన్నట. ఎందుకు అంటే అది పండించిన రైతు దగ్గర నుంచి మొదలు పెడితే వంట చేసిన వాడు దానం చేసిన వాడు అందరికీ కూడా వాళ్ళందరూ కూడా సుఖంగా ఉండాలి అని చెప్పి అనుకుంటూ అన్నదాత సుఖీభవ అనుకుంటూ వాళ్ళు అన్నం భోజనం చెయ్యాలట. అట్లాంటి అమ్మవారి ఈ రోజు అన్నపూర్ణాదేవి అవతారం ఇస్తూ మనకు అవతారంలో కూడా దర్శనం ఇస్తున్నది కనుక మన మహిళలు చాలా మంది శాఖ పాత పక్క పదార్థాలు అన్ని కూడా తీసుకొని వచ్చి మరి రకరకాల కూరగాయలతో అమ్మవారిని అలంకారం చేసి చాలా శోభమానంగా ఉన్నది. ఇక్కడ ఎప్పుడు ఉండాలి కొబ్బరి వక్కలలో అయిపోయింది, ఇక పోదామా? సుగంధం సమనోహరం ధూపం గృహాణ దేవేజే నారాజని నమోస్తుతే.
वै विष्णुः यज्ञ एव तुमे सुमेन यान्न वाहनादि षोडश उपचार पूजनेन भगवान् सर्वात्मक सर्वं श्री कृष्णपूर्णा देवता चरणार बिन्दार्पणमस्तु भगवान् सर्वा పూజ అనంతరం ఇలా అందరికీ ప్రసాదాలు ఇచ్చారు అండ్ ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా జరిపించారనమాట. మీరందరూ ఈ వ్లాగ్ని చూశారు కదా, మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో చూసిన వల్ల ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో జై దుర్గామాత అని కామెంట్ చేయండి ప్లీజ్. నేను ఎప్పుడు అడగలేదు కామెంట్ ఇష్టం ఉంటే చేయండి లేకపోతే లేదని, కానీ ఈ వ్లాగ్కి మాత్రం ప్లీజ్ జై దుర్గామాత అని కామెంట్ చేస్తే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇక్కడ జరిగిన పూజ కూడా అందరికీ తెలియాలి ప్లీజ్.